హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. యూఎస్లో జేజమ్మ దేవుని పూల కోసం మా పాప వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉన్న రోజ్ గార్డెన్లో అందమైన పూలు కోసుకుంటూ పాటలు పాడిన హృదయాకర్షణ క్షణాలు, అమ్మమ్మ భక్తి, ప్రేమ మరియు రకరకాల పువ్వుల సౌందర్యం కలబోసని ఈ వీడియో మీ అందరికీ కూడా ఒక దివ్యానుభూతినిస్తుంది అని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుని పూజ కోసం ఈ వయసులో తన శ్రావ్యమైన కంఠంతో పాడుకుంటూ పువ్వులు కోసుకునే ఈ ఆనందకరమైన మూమెంట్స్ను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. మరి ఈ వీడియోని చూడబోయే ముందు జేజమ్మ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి ఆ పైన వీడియోని చూసేద్దాం రండి. ఈ ఫ్లవర్స్ వాజులో పెడితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ కలర్స్, ఆ కాంబినేషను, డబల్ కలర్స్ వచ్చి చాలా చక్కగా ఉన్నాయి కదా. ఈ వయసులో యూఎస్ వచ్చి తన గాన మాధుర్యంతో అందరినీ ఎలా అలరింపజేస్తుందో చూసేద్దాం రండి. దయచూడుమయా తిరుమల నిలయం, దయచూడుమయా తిరుమల నిలయం, భక్తుల మొరవిని పాలించుమయా, భక్తుల మొరవిని పాలించుమయా, దయచూడుమయా తిరుమల నిలయం. ఇలా వైకుంఠము తిరుపతి క్షేత్రము, తిరుపతి క్షేత్రము, నిత్యకడి కొండ, నిత్య కళ్యాణాల నిలయము నీ కొండ, ఆ కొండపై నీవు అలుమేలు మంగతో, ఆ కొండపై నీవు ఆనందముల తేలి నన్ను మరచినావా, దయచూడుమయా తిరుమల నిలయం, భక్తుల మొరవిని పాలించుమయా, దయచూడుమయా. పసిడి లాంటి వెల్వెట్ పెటల్స్ మంచి సుగంధంతో హృదయాలను ఆనందంగా మార్చేస్తాయి. ఎర్ర గులాబీ, పంచరంగులతో మెరిసిన పూలు దేవుని పాదపూజ కోసం ఒక దివ్య ఆహ్వానంలాగా కనిపిస్తాయి. ఈ అందంలో కలిసిన జేజమ్మ భక్తి, ప్రేమ మీ అందరి హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. పువ్వులు కోసిన తరువాత వాటి అందాన్ని వాజులో అమర్చగానే దివ్య వాతావరణంలాగా అందంగా మారిపోతుంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ రోజెస్. వాజులో అందంగా అమర్చగానే వాటి స్వరూపమే మారిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.